శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం 6-11 వార్డులు సంయుక్త ఏం చేస్తున్న లక్ష్మీ గణపతి ఆలయంలో రంగరంగ వైభవంగా మరి 9 రోజులు ఘనంగా కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈరోజు 17వ తారీఖున అనగా మరి ఈరోజు ఇక్కడ 11 గంటల నుంచి అఖండ అన్న సమారాధన జరుగుతుంది. మరి అఖండ అన్న సమారాధన జరగడానికి ముఖ్య కారణమైన సభ్యులే దీనికి ప్రజలు దానం ఇస్తే ఆలయ కమిటీ మరి ఈ కమిటీ అత్యంత వైభవంగా మరి నిలబడి ఈ కార్యక్రమం రాత్రి పొగలనగా 20 ఏళ్ళ వయసులాగా 60 ఏళ్ళలో కష్టపడి రాము గారి సత్యనారాయణ రామకృష్ణ అందరూ సురేష్ దానం కన్నా మరి సేవ చేయడం ఇంకా మిన్న మరి సేవ చేయడంలో మరి నిమగ్నమై కుర్రోళ్ళంతా కూడా రాత్రి మొగలు కష్టపడి ఈరోజు సుమారు 3000 మందికి అన్న సమారాధన ఏర్పాటు చేశారు. మరి చక్కటి సుమారు 18 రకాలతో ఐటమ్స్తో స్వామివారికి నివేదన అర్పించి అర్చనానంతరం స్వామివారి నివేదన అర్పించి ఇవాళ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రజలంతా విచ్చేసి దిగ్విజయంగా మరి కళాకారులను గౌరవించుకోవడం విఘ్నేశ్వర ఆలయానికి సంస్కృతి. సుమారు గత 50 ఏళ్ళు కూడా బురకదళాన్ని అలాగే అనేక కళాకారులను గౌరవించుకుంటుంది. అలాగే ఒక పేద కళాకారుడికి 3 అమ్మాయిలు వాళ్ళకి ఏం కావాలని అడిగితే మా పాపలకి బుక్స్ పెన్స్ అడిగారు. మరి కమిటీ ద్వారా వాళ్ళకి బుక్స్ పెన్లు అందివ్వడం అలాగే చిన్న ఆర్థిక సహాయం ఒక 500 రూపాయలు వాళ్ళకి నా సొంతంగా ఇవ్వడం జరుగుతుంది. దయచేసి రాము గారి చేతుల మీదుగా ఇవ్వాల్సిన కూర్చున్నారు. ప్రెసిడెంట్ రాము గారి చేతుల మీదుగా ఆయన ఇచ్చారు. ముగ్గురు పాపల వాళ్ళకి పేద కళాకారులు అలాగే ఇలాంటి కార్యక్రమం చూసి ఇంకా స్పందించి వారికి అనేక ఏదో విధంగా మీరు కూడా సహాయం చేయాలని చెప్పి కొన్ని క్లబ్బుల్ని వాటిని ప్రోత్సహించడం జరుగుతుంది. రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి. అలాగే అమౌంట్ లక్ష్మీ గణపతి ఆలయ వినాయక చవితి 51వ వార్షికోత్సవం శుభ సందర్భంగా మన ఆలయ గౌరవాధ్యక్షులు మాధవ సత్యనారాయణ గారు మరియు మన ప్రెసిడెంట్ గారు కోరసాని రామ గారు, మన అతిథులు రాంపండు గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ పసుపేటి కృష్ణమోహన్ గారు, ఇంకా బతుల రామకృష్ణ గారు, పేరుమతి సురేశ్వరాజు గారు, ఇంకా పెద్దలందరూ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా స్వామివారి అన్నదాన కార్యక్రమం మొదలవుతుందండి. సుమారు 18 రకాల ఐటమ్స్ తోటి ఇవాళ అన్నదాన కార్యక్రమం మొదలైంది. కావున 50 మంది భక్తులు విచ్చేసి సోమవారం తీర్థప్రసాదాలు స్వీకరించి సోమవారం కృపకు పాత్రకంగా కోరుతున్నాం. అలాగే ప్రతి ఏటా మాకు సహకరించే భక్తులు ఇలాగే ప్రతి ఏటా మాకు వాళ్ళ సహాయ సహకారాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
ఓం